తీరం దాటింది అని చెప్పి మీకు ఇవన్నీ వర్షాలన్నీ వస్తాయి అని చెప్పి దీని వెనకాల ఎంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఎంతమంది సమాచారాన్ని మనం ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. అయ్యా మీకు మీ ప్రాంతంలో వరదలు వస్తూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి, తీరాన్ని దాటబోతుంది, ఈ మీకు చిరుజల్లులు పడవచ్చు, లేకపోతే తీవ్రమైన ప్రచండ గాలులు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రచండ గాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది అనేసి కొన్ని వాతావరణ పరిశోధన శాఖ కొన్ని సలహాలు సూచనలు పంపిస్తుంది. కూడా ఒక ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు అనేసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి ప్రతి ఒక్క అధికారి కూడా దీంట్లో పాలు పంచుకోవాలి. ఈ పాలు పంచుకోవడంలో భాగంగా మనం ఏమేమి చేయాలి అంటే నవంబరు డిసెంబర్ ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయి. ఈ అల్పపీడనాల వల్ల మనకు ఎక్కువ వర్షపాతం జరుగుతుంది. అంటే వర్షపాతం ఎప్పుడు జరుగుతుంది, వరదలు ఎప్పుడు వస్తాయి? మనకు ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఒకే ఒక రోజులో 3 గంటల పాటు తీవ్రమైన వర్షపాతం పడటం వల్ల 100 సంవత్సరాలుగా అంతర్లీనంగా అది అంతరించిపోయిన అలకనంద నది తన ప్రవాహ మార్గాన్ని ఏర్పరచుకొని తన ప్రవాహ మార్గంలో వచ్చే నీళ్ళని బురద, మట్టి అవన్నీ కూడా తీసుకుని వచ్చేసి 30 అడుగుల నీటితో 30 అడుగుల మట్టితో భూస్థాపితం చేసేసి 6,000 మంది శిథిలాలకి ఉండిపోయారు. ఆ 3 గంటలు పడిన వర్షపాతము ఆ వర్షపాతం ఇంత నష్టాన్ని కలిగించిందనేసి అలకనంద అనేది ఆ ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాన్ని స్టేట్ హెడ్ క్వార్టర్స్ తెలియడానికి 19 గంటలు పట్టింది. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. ఒక్క శాటిలైట్ ఫోన్ కూడా లేదు. అంటే మా ప్రాంతంలో 6,000 మంది చనిపోయారని చెప్పడానికి 19 గంటలు పట్టింది. అంటే స్వల్ప కాలంలో అత్యధిక వర్షపాతం కురవడం, కురిసిన వర్షపాతము తమ ప్రవాహ మార్గంలో ప్రయాణించడం, ఆ ప్రయాణించే ప్రవాహ మార్గంలో అనేక ఎంక్రోచ్మెంట్స్ ఉండడం, లోతట్టు ప్రాంతాలంతా జలమయం